హాయ్ అండి. మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఎలా ఉన్నారందరూ? బాగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు చక్కిరాలు చేసుకుంటాము. శనగపిండితోటి బియ్యపిండితోటి చక్కిరాలు చాలా బాగుంటాయి. అవి చూపిస్తాను రండి. ఇలా ఈ కప్పుతో 4 బౌల్స్ బియ్యపిండి, ఒక బౌలు శనగపిండి, 1 స్పూను వాము, ఈ స్పూన్ తోటి పసుపు, ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు కారం. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. చక్కగా అన్నీ కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ చీజ్ కానీ వెన్న కానీ వేయచ్చు అన్నమాట. కొంచెం ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే బాగా బోలు వస్తాయి అన్నమాట. చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం వామ్ వాటర్ తోటి కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. బోలు వస్తాయి అంటారు. చక్కగా బోలు వస్తాయి. కొంచెం జస్ట్ గోరువెచ్చకంటే కూడా ఇంకా తక్కువే, అంత వామ్ వాటర్ చాలు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వామ్ వాటర్ తోటి మనం మిక్స్ చేసుకుంటాం. ఇలా వాటర్ని పోసుకొని మిక్స్ చేసుకోవాలి. చక్కగా అంతా కలిసేదాకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా ఉప్పు మర్చిపోయాను. ఉప్పు ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు పడతాయి. కలపడానికి అనుకూలంగా లేదని ఇలా రెండింటిలో షిఫ్ట్ చేసుకున్నాను. ఉప్పు ముందే వేసుకుంటే బాగా పడుతుంది. ఇందాక మర్చిపోయాను. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. అంత గట్టిగాను ఉండకూడదు, అంత లూజ్గాను ఉండకూడదు. మనం చక్రాల గింజల్లో వేసేటప్పుడు కాస్త బాగా గారుగా పడేట్టుగా వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకోవాలి. ఇదిగో ఇలా రెండిట్లో కలిపి పెట్టాను. ఇప్పుడు చక్రాలు వేసుకోవడమే. చక్రాలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని వేడెక్కాక తగినంత నూనె వేసుకోవాలి. తగినంత నూనె వేసుకోవాలి. పిండి బాగా ఇలా కలుపుకొని చక్రాల గిద్దల్లో పెట్టుకోవడమే. కొంచెం ఇలా తడితేమ చేసుకుంటే మన చేతులకు అంటుకోదన్నమాట. ఇలా పెట్టుకొని చక్కెర వేయడమే. నూనె వేడెక్కింది. ఇట్లా ఏదన్నా చిన్నగా పిండి వేసుకొని చూస్తే మనకు బాగా తెలిసిపోతుంది అన్నమాట. ఇది కాలుతుందా లేదా అని. నూనె వేడెక్కినట్టు
గట్టిగా పెట్టుకొని అలా వేసుకోవడం. లైట్గా మెల్లిగా కదిలించుకుంటూ చూడండి బాగా కాలింది. మంటను చూసుకుంటూ మీడియంకి హైకి అలా చేసుకుంటూ, అంత తొందరగాను కాలకూడదు, అలా అని లేటుగాను కాలకూడదు. అందుకొని మీడియం హై చూసుకుంటూ పెట్టుకుని కాల్చుకుంటే బాగా వస్తాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేపుకోవాలి. చక్కగా వెనక్కి ముందుకి తిప్పుకుంటూ కాల్చుకుంటే ఈవెన్గా కాలుతుంది, బాగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మాడకుండా చూసుకొని కాల్చుకోవాలి. ఇది కాలినట్టేను. ఇదిగో ఈ కలర్ వస్తే చాలు, చాలా బాగా వస్తాయి. ఇలానే ఇంకోటి వేసి చూపిస్తాను. ఇలా మనం తడితే ఆన్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఇలా పెట్టుకుంటే మనకి దిగడానికి కూడా చక్కగా దిగుద్ది అన్నమాట. టైట్గా దిగకుండా చక్కెర బాగా దిగుతుంది. ఇలా ఒకే చోట కాకుండా మనం ఇలా తిప్పుకుంటూ పోసుకుంటే బాగా ఎడంగా పడుతుంది చక్కెర. తిప్పగానే వేయగానే కాకుండా కొంచెం లైట్గా కాలేక అప్పుడు మనం కలుపుకోవాలి, లేకపోతే ఇవన్నీ విడిపోతాయి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట. చూసారా ఇలా ఉబ్బినట్టుగా బోలు వచ్చినట్టుగా మనకు తెలిసిపోయిద్ది అన్నమాట. చాలా బాగా కరకరలాడుతూ బాగా వస్తాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లోకి మళ్ళీ హై ఫ్లేమ్లోకి తిప్పుకుంటూ మనం కాల్చుకుంటే బాగా ఉంటుంది అన్నమాట. చక్కగా ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా కాలాలన్నమాట. ఈ కలర్ వస్తే చాలు. అన్నీ వేసాక చూపిస్తాను. దీంతో కూడా మనం ఇలా తిప్పుకుంటూ వేసుకోవచ్చు. ఇదిగో ఇలా సన్న చక్కెరలు కూడా వేసుకోవచ్చు. ఇలానే అన్నట్టుగా మనం తిరగవేసుకోవాలి.
చక్కగా మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాలాలి. ఇంకో ఇలా కాల్చుకోవాలి, ఇలా తీసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇలా స్టార్ షేప్ కూడా మనం చక్కగా వేసుకోవచ్చు. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చక్కగా వేసుకోవచ్చు. ఇదిగో రకరకాలుగా వేసుకోవచ్చు. ఇదో ఇలా చక్కగా చక్రాలు చేసుకొని ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు. రకరకాల సైజుల్లో రకరకాల షేపుల్లో వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ. చక్కగా చేసుకొని తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.